మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకరోజు కురుక్షేత్రం మధ్య నిలబడతాం. ఒకవైపు బాధ్యతలు, మరోవైపు భావోద్వేగాలు, ఒకవైపు ధర్మం, మరోవైపు భయం. ఆ క్షణంలో మనం అడిగే ప్రశ్న ఒక్కటే: నేను ముందుకు వెళ్ళాలా లేక వెనక్కి తగ్గాలా? ఈ ప్రశ్న అడిగిన మొదటి వ్యక్తి మనం కాదు. ఈ ప్రశ్న అడిగినవాడు అర్జునుడు. అర్జునుడు బలహీనుడు కాదు. అతడు శిక్షణ లేనివాడు కాదు. అతడు దేవతల ఆశీర్వాదం లేనివాడు కాదు. అయినా కూడా యుద్ధరంగం మధ్యలో అతని చేతిలో గాంధీవం వణికింది. ఇదే మన జీవితానికి ప్రతిబింబం. డిగ్రీలు ఉన్నా, స్కిల్స్ ఉన్నా, అనుభవం ఉన్నా, ఒక నిర్ణయం ముందు మనం కుంగిపోతాం. అర్జునుడు ఎవరు? శివునితో యుద్ధం చేసి పాశుపతాస్త్రం పొందిన యోధుడు. ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు. ఇంద్రుని వరాల పొందిన మహావీరుడు. స్వర్గలోకముల వరకు వెళ్ళి ఆయుధ విద్యలు నేర్చుకున్నవాడు. అంతటి అర్జునుడు యుద్ధం వద్దన్నాడు. ఎందుకు? జాలి, భయం, అపోహ. ఇక్కడే కృష్ణుడు మన కోసం మాట్లాడుతున్నాడు. నీ సామర్థ్యం నీకు తెలియకపోవడమే నీ అసలు సమస్య అని. మనకు ఇదే జరుగుతుంది. మనలో ఉన్న శక్తిని మరచి నేనెందుకు, నాతో కుదరదు అని అనుకుంటాం. నీవు ఓడిపోయావు కాదు, నీవు ముందే ఓటమిని ఒప్పుకున్నావు అంతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నాడు? యుద్ధం చేయకపోవడం నీకు స్వర్గం ఇవ్వదు. యుద్ధం మానడం నీ ధర్మాన్ని నాశనం చేస్తుంది. ఇదే కేవలం యుద్ధం గురించి కాదు. ఇది బాధ్యత నుంచి పారిపోవడం గురించి. ఉద్యోగం వదిలేయడం భయంతో, బాధ్యత తీసుకోకపోవడం విమర్శ భయంతో, నిజం మాట్లాడకపోవడం అపకీర్తి భయంతో. ఇవి అన్నీ యుద్ధం మానడమే. శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు, అపకీర్తి అనేది మరణం కంటే దారుణమైనది. ఎందుకంటే మరణం శరీరానికి, అపకీర్తి ఆత్మకు. నీ పిల్లలు, నీ కుటుంబం, నీ మనస్సు నీ మీద నమ్మకం పెట్టుకున్నాయి. నీవు వెనక్కి తగ్గితే నీవే నీ కళ్ళల్లో చిన్నవాడివి అవుతావు. శ్రీకృష్ణుడు అర్జునునికి మరో నిజం చెప్పాడు. నీవు జాలితో వెనక్కి తగ్గావని ఎవరూ అనుకోరు, ప్రాణభయంతో పారిపోయావని అనుకుంటారు. ఇది చాలా కఠినమైన నిజం, కానీ జీవితం కూడా అంతే. మన ఉద్దేశం ఎవరూ చూడరు, మన నిర్ణయమే కనిపిస్తుంది. నీవు ఎందుకు ఓడిపోయావో ప్రపంచం వినదు. నీవు ఓడిపోయావనే విషయం మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అందుకే నీ ఆత్మకు సమాధానం చెప్పుకోగలిగే నిర్ణయం తీసుకో. ఇక్కడే గీతాతత్వం మొదలవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పింది ఇది. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు సమానంగా చూసి కర్తవ్యాన్ని చెయ్యి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. నీ పని నీది, ఫలితం భగవంతునిది. నీవు పరీక్ష రాసినప్పుడు ఫలితం నీ చేతిలో ఉండదు, కానీ చదవడం నీ చేతిలో ఉంటుంది. ఇదే కృష్ణ చైతన్యం. శ్రీమద్ భాగవతం చెప్పింది, సర్వధర్మములను విడిచి శ్రీకృష్ణునికి శరణు వేడితే ఎవ్వరికీ రుణపడవలసిన అవసరం లేదు. అర్థం ఏమిటి? నీ పని నీవు నిజాయితీగా చేస్తే నీవు సమాజానికి ద్రోహి కాదు, నీవు కుటుంబానికి భారము కాదు, నీవు దేవతలకు రుణస్థుడు కాదు, నీవు ధర్మంలో నిలబడ్డవాడివి. శ్రీకృష్ణుడు చివరగా చెప్పింది ఇదే. ఉత్తిష్ట, లేచి నిలబడు. ఇది అర్జునునికే కాదు, నీకు, నాకు, మనందరికీ. భయంతో కాదు, జాలితో కాదు, బాధ్యతతో ముందుకు నడు. యుద్ధం అంటే హింస కాదు, యుద్ధం అంటే నీ ధర్మం కోసం నిలబడటం. నీవు పారిపోతే నరకం, నీవు నిలబడితే స్వర్గం. ఈరోజే నిర్ణయం తీసుకో. నేను నా యుద్ధాన్ని ఎదుర్కొంటాను. జై కృష్ణ.
జై శ్రీకృష్ణ.